దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి దుద్దిల శ్రీధరబాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయం ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ఇతర ఉపకరణాలను అందజేశారు. అలింకో సంస్థ ద్వారా అందిస్తున్న ఉపకరణాలు పంపిణీలో మంత్రి శ్రీధరబాబు పాల్గొన్నారు. దివ్యాంగుల సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. మీ అందరినీ కోరుతా ఉన్నా, ఇల్లు లేని నిరుపేదకి దశల వారీగా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఈ సంవత్సరం కొంతమందికి ఇస్తే వచ్చే సంవత్సరం కొంతమందికి ఇచ్చి ఇంకో సంవత్సరం కొంతమందికి ఇచ్చి అందరికీ ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇచ్చే కార్యాచరణ మనం మొదలుపెట్టినాం. 10 సంవత్సరాలు ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలే వాళ్ళు. మనం ఇల్లు ఇస్తాం, ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎవ్వరు కూడా ఆందోళన పెట్టదు. రెండవది కూడా చెప్తా ఉన్నాం అనేక సందర్భాల్లో, ఇల్లు లేనోళ్ళకే దొరుకుతుంది కనుక ఆ ఇల్లు ఉన్నోళ్ళకు అడిగి లేదనిపించుకోకుండా ఉండాలి. ఈ ప్రయత్న భావంలో నేను చెప్తా ఉన్నా కలెక్టర్ గారు కూడా, ఏదైతే లిస్టులో మరి అప్పుడెప్పుడో మోటార్ సైకిల్ ఉండి దాన్ని 360 డిగ్రీస్లో ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా మీ దగ్గరికి వస్తే తీసుకొని మళ్ళీ తిరిగి రాష్ట్ర యంత్రాంగానికి పంపించండి. ఎందుకంటే సెంట్రలైజ్ డేటా కనుక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి అప్డేట్ చేయాల్సి ఉంటుంది కనుక వెంటనే ఆ ప్రక్రియను కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నేను కోరుతూ నేను దివ్యాంగులు అందరికీ చెప్తా ఉన్నా. ఎవరికైతే మీకు కూడా ఇల్లు లేవు, నిజంగానే ఇక్కడున్న మా దివ్యాంగ సోదరులకు కానీ సోదరుమణులకు కానీ ఎవరికైతే ఇల్లు లేవో వారందరి లిస్టుని జమ చేయండి అమ్మా. మీ బాధ్యత అది. నిజంగా ఇల్లు ఉంటే ఇల్లు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చినా ఇల్లుకి ఇచ్చి ఇప్పుడే తీసేస్తాడు కలెక్టర్, పేరు చెప్పి అడగండి, ఇస్తాం. లేదమ్మా కాదు, అది ఇస్తారు, కొత్తలో ఇస్తారు. కొత్తగా పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక ప్రక్రియను ఏర్పాటు చేసుకొని దివ్యాంగులకు సంబంధించి వారికి కూడా మేలు చేయాలనే ఒక ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం.